బ్రేకింగ్ న్యూస్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మనసులో ఆవేదనను వ్యక్తం చేశారు. తనకు చాలా అసంతృప్తిగా ఉంది అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. సీఎంగా తాను చెప్పింది నడవడం లేదు అని రేవంత్ రెడ్డి అసహనాన్ని వ్యక్తం చేశారు. ప్రభుత్వ సలహాదారు వేణుగోపాల్పై కూడా అసంతృప్తిని వ్యక్తం చేశారు రేవంత్ రెడ్డి. నేను ఢిల్లీకి పోతే చామల కిరణ్ కుమార్ రెడ్డి హైదరాబాద్ వస్తుండు, నేను హైదరాబాద్ వస్తే చామల ఢిల్లీకి పోతుండంటూ చామల కిరణ్ కుమార్ రెడ్డి గురించి రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఒకసారి రేవంత్ రెడ్డి ఏం మాట్లాడారో చూద్దాం. చాలా మందికి బాధ ఉండొచ్చు, కోపం ఉండొచ్చు, దుఃఖం ఉండొచ్చు, ఆలస్యమైంది ఉంటాయి మన హ్యూమన్ బీయింగ్స్. నాకు కూడా అసంతృప్తి ఉంటుంది ముఖ్యమంత్రి అయినాకు కూడా. నేను చెప్పింది చెప్పినట్టు నడుస్తలేదనో, పొద్దుగాలు అడిగితే వేనన్న సాయంత్రం వస్తున్నాను, లేకపోతే చామల కిరణ్ రెడ్డి ఢిల్లీకి పోతే హైదరాబాద్ వచ్చినా, హైదరాబాద్ వస్తే ఢిల్లీకి పోయినాను. ఇట్లాంటివన్నీ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇవి పెద్ద సమస్యలు కావు. ఇది కాదు సమస్య. మనం ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం, రాహుల్ గాంధీ గారిని దేశానికి ప్రధానమంత్రి చేయడమే మన ప్రధానమైన ఎజెండా కింద ముందుకు వెళ్ళాలని తెలియజేస్తూ, చాలా మందికి బాధ ఉండొచ్చు, కోపం ఉండొచ్చు, దుఃఖం ఉండొచ్చు, ఆలస్యమైంది ఉంటాయి మన హ్యూమన్ బీయింగ్స్. నాకు కూడా అసంతృప్తి ఉంటుంది ముఖ్యమంత్రి అయినాకు కూడా. నేను చెప్పింది చెప్పినట్టు నడుస్తలేదనో, పొద్దుగాలు అడిగితే వేనన్న సాయంత్రం వస్తున్నాను, లేకపోతే చామల కిరణ్ రెడ్డి ఢిల్లీకి పోతే హైదరాబాద్ వచ్చినా, హైదరాబాద్ వస్తే ఢిల్లీకి పోయినాను. ఇట్లాంటివన్నీ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇవి పెద్ద సమస్యలు కావు. ఇది కాదు సమస్య. మనం ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం, రాహుల్ గాంధీ గారిని దేశానికి ప్రధానమంత్రి చేయడమే మన ప్రధానమైన ఎజెండా కింద ముందుకు వెళ్ళాలని తెలియజేస్తూ, రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు విన్నాం. రేవంత్ రెడ్డి ఆవేదనను బయటపెట్టారు. అసలు సమస్య ఏది సమస్య కాదు అని చెప్పే ప్రయత్నంలో తను ఆవేదన చెందుతున్నాను అనే విషయాన్ని చెప్పారు. నేను చెప్పింది చెప్పినట్టు నడవడం లేదు, ఉదయం అడిగితే సాయంత్రానికి వస్తుంది, నేను ఢిల్లీకి వెళ్తే చామల హైదరాబాద్ వస్తున్నారు, నేను హైదరాబాద్ వస్తే చామల ఢిల్లీకి వెళ్తున్నట్టు చామలను ఉటంకిస్తూ ఆయన చామల విషయంలో ఆయన ఉటంకిస్తూ మాట్లాడారు. సరదాగా అన్నట్టుగానే నవ్వుతూ మాట్లాడినట్టుగా మాట్లాడుతూనే తను చెప్పింది నడవడం లేదు అనే విషయాన్ని బయటపెట్టారు. తన అసంతృప్తితో ఉన్నాను అనే విషయాన్ని రేవంత్ రెడ్డి ఇక్కడ బయటపెట్టారు. ఇది సమస్య కాదు, ప్రజలకిచ్చిన మాటను నిలబెట్టుకోవడం, రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడమే లక్ష్యం అంటూ ఆయన మాట్లాడుతూ, ఇది సమస్య కాదు అంటూనే తను ఏ విధంగా అంతర్మదనం చెందుతున్నారో, ఏ విధంగా బాధపడుతున్నాడో, తను చెప్పింది నడవడం లేదు, చెప్పిన మాట వినడం లేదు అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మనసులో ఆ బాధను రేవంత్ రెడ్డి బయటపెట్టారు. దీనిపై మా పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి మధు మనకు అందుబాటులో ఉన్నారు. మధు, రేవంత్ రెడ్డి ఆయన నవ్వుతూను సరదాగానో ఇది సమస్య కాదు అన్నట్టుగా లైటర్ వేలో చెప్పినప్పటికీ కూడా చాలా పెద్ద విషయాన్ని రేవంత్ రెడ్డి చెప్పారు. ఇది సమస్య కాదు, అసలైన సమస్య ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం, రాహుల్ గాంధీని ప్రధాని చేయడం అంటూ, నేను చెప్పింది నడవడం లేదు, పొద్దున్న అడిగితే సాయంత్రానికి వస్తుంది అన్నట్టుగా. అంటే నేను ఢిల్లీకి వెళ్తే హైదరాబాద్ వస్తున్నారు, హైదరాబాద్ వస్తే ఢిల్లీకి, అంటే కొంతమంది ముఖం చాటేస్తున్నారు అన్నట్టుగా కూడా రేవంత్ రెడ్డి మాట్లాడారు. సో రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలను ఏ విధంగా చూడాలి? ఈ విశ్వస్థాయి సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. కొత్త ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సమక్షంలోనే ఈ వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, దాదాపు సీనియర్ నాయకులంతా కూడా ఇక్కడ సభను పంచుకున్నారు, మంత్రులతో సహా ఆ ప్లేస్ లో ఉన్నారు. వారందరికీ అర్థమయ్యే రీతిలో ఆ వేదికను ఉపయోగించుకున్నారు అనేటువంటి చర్చ జరుగుతా ఉంది. యాక్చువల్ గా రోహిత్ చూస్తే ఈ ఇద్దరు వ్యక్తులు కూడా ఎవరి పేర్లు తీశారో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, ప్రస్తుతం ఆయన భువనగిరి ఎంపీ, ఆయనకు టికెట్ రావడానికి కారణమే రేవంత్ రెడ్డి. ఆ తర్వాత వేణుగోపాల్, ఆయన ప్రోటోకాల్ ఇన్ఛార్జు ప్లస్ ప్రభుత్వ సలహాదారు, ఆయన కూడా రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి వ్యక్తే. చామల కిరణ్ కుమార్ రెడ్డి, వేణుగోపాల్ ఇద్దరు రేవంత్ రెడ్డికి సంబంధించి అత్యంత సన్నిహితులు ఇద్దరు కూడా. అసలు రేవంత్ రెడ్డికి ఆ కోటరీకి సంబంధించిన దానిలో ఏ చర్చ జరగాలి, ఢిల్లీ నుంచి ఎవరు వచ్చినా చూసేది వేణుగోపాలే. తర్వాత ఇక్కడ క్షేత్రస్థాయిలో తెలంగాణలో కొన్ని విషయాల్లో కీన్ గా అబ్జర్వ్ చేస్తూ ముందుకు వెళ్లేది, ముఖ్యమంత్రి ఆదేశాలను పాటించేది చామల కిరణ్ కుమార్ రెడ్డి. వాళ్ళిద్దరూ పక్క పక్కనే కూర్చున్నారు చైర్ లో, చామల కిరణ్ కుమార్ రెడ్డి, వేణుగోపాల్. వాళ్ళిద్దరు కూడా మాట్లాడుకుంటున్న సందర్భంలో వారి చూసి వ్యాఖ్యలు చేస్తారు. యాక్చువల్ గా చెప్పాలంటే వారిద్దరిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలుగా కాదు అనేటువంటి చర్చ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతుంది. ఇది మిగతా వారికి, సీనియర్ పార్టీ నాయకులు ఎవరైతున్నారో కాంగ్రెస్ పార్టీలో మిగతా వాళ్ళు ఎవరైతున్నారో వారిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారనేటువంటిది చర్చ జరుగుతా ఉంది. సో ఈ అంశానికి సంబంధించి రీసెంట్ గా జరిగినటువంటి వ్యాఖ్యలు, తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలు, అంజన్ కుమార్ యాదవ్ చేసినటువంటి వ్యాఖ్యలు,
తర్వాత పార్టీలోనే కొద్దిమంది అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నటువంటి వ్యాఖ్యలు అటు వి హనుమంతరావు గాని, తర్వాత ఇంకా కొంతమంది చిన్నారెడ్డి లాంటి వ్యాఖ్యలు, చిన్నారెడ్డి చేస్తున్నటువంటి వ్యాఖ్యలు, వారిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారనే చర్చ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతుంది. వారిని పేరు పెట్టడం లేక వీళ్ళ పేర్లు తీసి వీరిని ముందు పెట్టి అన్నారు అనేటువంటిది చర్చ కొనసాగుతోంది. నేను ఢిల్లీ వెళ్తే చామల కిరణ్ కుమార్ రెడ్డి హైదరాబాద్ లో ఉంటున్నాడు ఎంపీ, నేను హైదరాబాద్ లో ఉంటే చామల కిరణ్ కుమార్ రెడ్డి ఢిల్లీ వెళ్తా ఉన్నాడు. వేనన్నా రా అని చెప్పేసి పిలిస్తే ఉదయం రమ్మంటే సాయంత్రం వస్తా ఉన్నారు. నేను కూడా అసంతృప్తిగానే ఉన్నాను. ముఖ్యమంత్రి అయినా కూడా నా మాట నడుస్తలేదు, నేను చెప్పినట్టు వ్యవహారం నడుస్తలేదు, నాకు అసంతృప్తి ఉంది, మనం అంతా హ్యూమన్ బీయింగ్స్ అనేటువంటి చెప్పే ప్రయత్నం చేశారు. నిన్న ఆ వేదిక విశ్వస్థాయి సమావేశంలో చాలా మంది నాయకులకు వీరి పేర్లతో చురకలంటించే ప్రయత్నం అయితే ముఖ్యమంత్రి చేశారనే చర్చ అయితే కొనసాగుతా ఉంది. రైట్, అంటే ఎటువంటి చర్చ, ఎవరిని ఉద్దేశించి ప్రధానంగా ఈ మాటలు ఉండొచ్చు? నిజానికి ఇద్దరు కూడా సన్నిహితులే, సో ఎవరి పేరులో తీయలేక ముఖ్యమంత్రి ఈ మాటలు మాట్లాడారు. అంతేకాదు పొద్దున్న అడిగితే సాయంత్రానికి వస్తుంది అనే విషయాన్ని కూడా చాలా సీరియస్గానే తీసుకున్నట్టు కనిపిస్తుంది. లైటర్ వేలో చెప్పినప్పటికీ కూడా వినడం లేదు మాట అనేది. సో ఎవరిని ప్రధానంగా ఉద్దేశించి అని ఉండొచ్చు? వాటిలో చాలా మంది అసంతృప్తులు ఉన్నారు. మంత్రి పదవి ఆశిస్తున్న వాళ్ళు, సరైన రీతిలో ఇంకా కాస్త ఇంపార్టెన్స్ రాలేదు అని అనుకుంటున్నటువంటి వాళ్ళు, వీళ్ళంతా వివిధ స్థాయిలో మాట్లాడుకుంటున్నారు. ఆ సందర్భంలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి మరొక వ్యాఖ్య కూడా చేశారు. కాంగ్రెస్ పార్టీకి డ్యామేజ్ అయ్యే వార్తలేమో మీడియాలో బయట బహిరంగంగా మాట్లాడుతా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ చేసిన మంచి పనులనేమో నా చెవిలో చెప్తా ఉన్నారు. సో మంచి పనిని బయట చెప్పాలి, చెడు అది జరుగుతుంది అనుకున్నా అని చెవిలో చెప్పాలి అంటారు. కానీ అలా కాకుండా అలాంటి వ్యాఖ్యలనేమో బహిరంగంగా మాట్లాడుతున్నారు, పార్టీకి నష్టం చేకూరుస్తున్నారు. కానీ ఇలా అనేటువంటి వ్యాఖ్యలు చేస్తారు. అంటే కొద్దిమంది సీనియర్లను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారనేటువంటి చర్చ కొనసాగుతోంది. అయితే ఈ వ్యాఖ్య పైన, ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్య పైన చామల కిరణ్ కుమార్ రెడ్డిని ఆర్టీవీ కూడా సంప్రదించింది. ఆయన ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యల పైన ఎందుకు ఇలా మాట్లాడారు ముఖ్యమంత్రి అనేటువంటి దానిపైన చామల కూడా రిప్లై ఇచ్చారు. సాధారణంగా ముఖ్యమంత్రి ఓపెన్ గా ఎక్స్ప్రెస్ చేస్తా ఉంటారు ఏ అంశాలైనా కూడా. అంటే సహచర మంత్రులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొంత అసహనంతో ఉన్నారా? తను చెప్పింది నడవడం లేదు అనే విషయాన్ని అలా అర్థం చేసుకోవాలా? ఖచ్చితంగా ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. ముఖ్యమంత్రి చెప్పినట్టుగా కొన్ని పనులు నడవట్లేదు వ్యవస్థలో కానీ. ఎందుకంటే రీసెంట్ గా కొన్ని వ్యాఖ్యలు చూస్తే దాదాపు అన్ని ప్లేస్లలో సీఎం రేవంత్ రెడ్డి అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు. ఆయన ఐఏఎస్ ఆఫీసర్ల పైన, సెక్రటేరియట్ సంబంధించినటువంటి అధికారుల పైన, డైరెక్ట్ గా ఐఏఎస్ అధికారుల పైన, మీరు ఏసీ రూమ్ లో ఉన్నారు, ఏసీ అనేది ఒక జబ్బేమో, ప్రజల్లోకి వెళ్ళండి, క్షేత్రస్థాయిలోకి వెళ్ళండి, లేదంటే ట్రాన్స్ఫర్లు ఉంటాయి అనేటువంటి హెచ్చరికలు కూడా జారీ చేశారు. తర్వాత అదే సమావేశంలో నిన్న కార్పొరేషన్ చైర్మన్లు పనిచేయట్లేదు, మీ ప్రోగ్రెస్ రిపోర్ట్ బట్టి మీకు రెన్యువల్ చేయాలా వద్దా అనేటువంటి డిసైడ్ చేస్తాననేటువంటి చెప్పారు. తర్వాత పార్టీకి సంబంధించిన మంచి పనులను ఎవరు బయటకు వివరిస్తలేరు, ప్రజలకు వివరిస్తలేరు. సో ఇక్కడ అందుబాటులో ఉంటారు. నేను హైదరాబాద్ లో ఉంటే ఢిల్లీ ఉంటే హైదరాబాద్. సో వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని మాట్లాడారు. ఓవరాల్ గా అన్ని అంశాలను కాస్త ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టుగా కనపడతా ఉంది. రైట్ మధు, రేవంత్ రెడ్డి మనసులో ఆవేదన వ్యక్తం చేశారు. తనకు చాలా అసంతృప్తిగా ఉంది అని అసంతృప్తిని బయటపెట్టారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తాను చెప్పింది నడవడం లేదు అని అన్నారు. ప్రభుత్వ సలహాదారు వేణుగోపాల్ రెడ్డి పైన, అలాగే చామల కిరణ్ కుమార్ రెడ్డిపై కూడా అసంతృప్తిని వ్యక్తం చేశారు. నేను ఢిల్లీకి పోతే చామల హైదరాబాద్కు వస్తున్నాడు, నేను హైదరాబాద్కు వస్తే ఢిల్లీకి పోతున్నాడు అంటూ కొంతమంది రాష్ట్రంలో ఉన్న నేతలు చీటికి మాటికి ఢిల్లీకి ఎవరైతే వెళుతూ ఉన్నారో వాళ్ళని ఉద్దేశించి రేవంత్ రెడ్డి బహుశా ఈ మాటలు మాట్లాడి ఉంటారు అనే అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలపైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. నేను చెప్పింది నడవడం లేదు, పొద్దున్న చెప్తూ ఉంటే సాయంత్రం కూడా కావడం లేదు అనే విషయాన్ని మాట్లాడారు. సో రేవంత్ రెడ్డి మాట్లాడిన వ్యాఖ్యలపై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో తెలియజేయండి. బాధ ఉండొచ్చు, కోపం ఉండొచ్చు, దుఃఖం ఉండొచ్చు, ఆలస్యమైంది ఉంటాయి మన హ్యూమన్ బీయింగ్స్. నాకు కూడా అసంతృప్తి ఉంటుంది ముఖ్యమంత్రి అయినాకు కూడా. నేను చెప్పింది చెప్పినట్టు నడుస్తలేదనో, పొద్దుగాళ్ళు అడిగితే వేనన్న సాయంత్రం వస్తున్నాను, లేకపోతే చామల కిరణ్ రెడ్డి ఢిల్లీకి పోతే హైదరాబాద్ వచ్చినా, హైదరాబాద్ వస్తే ఢిల్లీకి పోయినాను, ఇట్లాంటివన్నీ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇవి పెద్ద సమస్యలు కావు. ఇది కాదు సమస్య. మనం ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం, రాహుల్ గాంధీ గారిని దేశానికి ప్రధానమంత్రి చేయడమే మన ప్రధానమైన ఎజెండా కింద ముందుకు వెళ్ళాలని తెలియజేస్తూ ఇంత